హే నేస్తాలు, మీరెప్పుడైనా గమనించారా? మనం నడిచే నేల కొన్ని చోట్ల ఎర్రగా, మరికొన్ని చోట్ల నల్లగా ఉంటుంది. అసలు మట్టికి ఆ కలర్స్ ఎలా వస్తాయో, అది ఎలా మారుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? రండి, ఆ ఇంట్రెస్టింగ్ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఎర్రమట్టి గురించి చెప్పుకుందాం. మట్టి ఎర్రగా ఉండటానికి మెయిన్ రీజన్ ఐరన్ ఆక్సైడ్. అంటే ఈ నేలలో ఇనుము అంటే ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఐరన్ గాలిలోని ఆక్సిజన్తో కెమికల్ రియాక్షన్ జరిపి ఐరన్ ఆక్సైడ్గా మారుతుందని మనకి తెలుసు కదా. అదే మట్టి రేణువులకు ఆ రెడ్ కలర్ని ఇస్తుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఉంది. కొన్నిసార్లు ఈ మట్టిలో వాటర్ లెవెల్స్ ఎక్కువగా ఉండి కెమికల్ రియాక్షన్స్ జరిగితే అది కొద్దిగా యెల్లో కలర్లోకి కూడా మారిపోతుంది. సాధారణంగా మనకి గ్రానైట్, లాటరైట్ వంటి పురాతన శిలలు ఉన్న ఏరియాల్లో ఇలాంటి మట్టి కనిపిస్తుంది. మరి నల్లమట్టికి ఆ రంగెలా వస్తుంది? దీనికి మెయిన్ కారణం ఆర్గానిక్ మ్యాటర్ మరియు టైటానియం మిశ్రమాలు. నేలలోని రాళ్లు విడిపోయినప్పుడు ఏర్పడే ఐరన్, అల్యూమినియం మరియు టైటనీఫెరస్ మ్యాగ్నెటైట్ అనే సొల్యూషన్ మట్టి ముదురు రంగులోకి లేదా నలుపు రంగులోకి మారడానికి హెల్ప్ చేస్తాయి. అంతేకాదు, మొక్కలు, జంతువుల అవశేషాలు కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోయినప్పుడు హ్యూమస్ అనే సేంద్రియ పదార్థం తయారవుతుంది. ఇది డార్క్ బ్రౌన్ లేదా బ్లాక్ కలర్లో ఉంటుంది. ఇది కూడా మట్టికి నలుపు రంగుని ఇస్తుంది. ఈ మట్టికొక స్పెషల్ నేచర్ ఉంది. అదే స్టిక్కింగ్ నేచర్, అంటే అంటుకునే స్వభావం. ఇది తేమను ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోగలదు. అందుకే దీన్ని నల్లరేగడి మట్టి అని కూడా అంటారు. మనం చిన్నప్పుడు బొమ్మరిల్లు కట్టుకోవడానికి లేదా స్కూల్ ప్రాజెక్ట్స్ చేయడానికి వాడే మట్టి ఇదే. మెయిన్గా అగ్నిపర్వతాల లావా నుండి ఏర్పడిన బసాల్ట్ రాక్స్ ఉన్న దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఈ నల్లమట్టి ఎక్కువగా కనిపిస్తుంది. చూసారా, మన కాళ్ల కింద ఉండే మట్టి వెనుక ఎన్ని విశేషాలున్నాయో? నెక్స్ట్ టైం మీరు మట్టిని చూసినప్పుడు అందులో ఏముందో మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.